నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మీనరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మీనరాశికి సంబంధించి కెరియర్ పరంగా ఎక్కడో ఇరుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే మీ ఆదాయానికి మించి మీ ఖర్చులు ఉండడం వల్ల ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే జాబ్ చేస్తున్నారో అక్కడ జాబ్ చేయలేక, అక్కడ ఉన్న ప్రెషర్స్ తట్టుకోలేక, ఆ శాలరీ సరిపోక, మీ టాలెంట్ని ఎవరు గుర్తించక, మీ హార్డ్ వర్క్ని ఎవరు మెచ్చుకోక, ప్రతి దాంట్లో కూడా చాలా చికాగ్గా ఇంకా ఎంతసేపు ఈ భారాన్ని బరువుని నేను మొయ్యాలి, అసలు ఇక్కడ నాకు ఎలాంటి గుర్తింపు లేనప్పుడు, గ్రోత్ లేనప్పుడు ఇక్కడ ఎందుకు నేను పని చేయాలి అని ఒకలాంటి విసుగు వస్తుంది. బట్ కొంచెం పేషెన్స్తో ఉండండి. మీరు ఏదైతే గ్రోత్ కావాలనుకుంటున్నారో దానికి దగ్గరలోనే ఉన్నారు. కొద్ది రోజులు మాత్రమే మీకు ఈ బాధ కానివ్వండి, ఏదైనా భరించేది ఉంటే మాత్రం కొద్ది రోజులే. ఖచ్చితంగా మీ లైఫ్లో ప్రమోషన్ కావచ్చు, కెరియర్ చేంజ్ కావచ్చు, జాబ్ చేంజ్ కావచ్చు, ఏవైతే చేంజెస్ కావాలని కోరుకుంటున్నారో ఆ చేంజ్ వచ్చి తీరుతుంది. మీ జీవితం ఇక్కడి నుంచి మారబోతుంది. ఖచ్చితంగా హ్యాపీగా మంచి లైఫ్ని స్టార్ట్ చేయగలుగుతారు. మంచి శాలరీ ఉన్న జాబ్ అయితే మీకు వచ్చి తీరుతుంది. అదేరి పడకండి. బిజినెస్ పరంగా చూసుకుంటే గనక మంచి స్టేజ్కి మీరు వెళ్తారు. బిజినెస్లో మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు చేస్తున్న మార్కెటింగ్ కానివ్వండి, సోషల్ మీడియా ప్రమోషన్స్ కానివ్వండి, ఆఫ్లైన్లో కూడా మీకున్న మౌత్ పబ్లిసిటీ కానివ్వండి, ఫెస్టివల్ టైం కాబట్టి మంచి లాభాన్ని చూస్తారు. సేల్స్ అనేవి బాగా పెరుగుతాయి. మార్కెట్లో అంటే ఇప్పుడు ఉన్న ఈ కాంపిటీషన్ సిచ్యువేషన్స్లో నుంచి ఎలాంటి ఆఫర్స్ ఇస్తే జనాలు బాగా అట్రాక్ట్ అవుతారు అనే విషయం మీద బాగా ఫోకస్ పెట్టి ఆ రకంగా బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడంలో మీరు సక్సెస్ అవుతారు 100%. బిజినెస్లో ఎలాంటి బిజినెస్ చేస్తున్నప్పటికీ కూడా ఒక సాలిడ్ లాభాన్ని అయితే చూడబోతున్నారు. జాబ్ పరంగా చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు ఉండాలా లేదా అనే సందిగ్ధంలో ఉంటారు. కొంచెం ఏమంటారు, ఆ పేషెన్స్ అనేది చాలా అవసరం. ఇంకొకటి ఏంటంటే కొంతమంది పనిగట్టుకుని మరి మీ మీద కొన్ని నిందలు వేసి అక్కడి నుంచి ఎలానే పంపించాలని చూస్తూ ఉంటారు. పేషెన్స్ పెంచుకొని ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండి వాళ్ళందరికీ తగిన సమాధానం మీరు చెప్పాలి. మీరు స్ట్రాంగ్ అని మీరు గుర్తించండి ఖచ్చితంగా. అలాగే ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ల్యాండ్ కొనాలనుకున్నా, ఏదైనా పొలాలు స్థలాలు తీసుకోవాలనుకున్నా ఇన్వెస్ట్మెంట్కి ఈ వీక్ చాలా అనుకూలంగా ఉంది. ఆల్ ది బెస్ట్.